పవిత్ర సాలగ్రామ శిలగా భావించిన భగవద్ రామానుజాచార్యులు వారు మోకాళ్లతో కొండను ఎక్కారు. అణువణువు శ్రీనివాసుడి దివ్యత్వం ఉట్టిపడే సప్తగిరులను భక్తులు పూజనీయంగా భావిస్తారు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల మాడవీధులలో భక్తులను పాదరక్షలతో అనుమతించరు. తిరుమల క్షేత్ర పవిత్రతను పరిరక్షిస్తూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వారికి సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ అనేక ప్రదేశాలలో ప్రత్యేకంగా పాదరక్షల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తుల పాదరక్షల సంరక్షణకు టీటీడీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాదరక్షల భద్రతకు తగు చర్యలను చేపట్టింది. తిరుమలలో వైకుంఠం 1, 2 మధ్యలో సర్వదర్శనం, దివ్య దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు అందుబాటులో ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 2 నెలల ముందు ప్రయోగాత్మకంగా పాదరక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ట్రాక్ ఐటీ ఏజెన్సీ ద్వారా పైలట్ ప్రాజెక్ట్గా సాంకేతిక పరిజ్ఞానంతో RFID విధానం ద్వారా పాదరక్షల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు పాదరక్షల కేంద్రం కౌంటర్కు వెళ్లి తమ పాదరక్షలు అందజేస్తే వారి పేరు, సెల్ ఫోన్ నెంబర్, వారికి సంబంధించి ఎన్ని జతల పాదరక్షలు ఉన్నాయి నమోదు చేసుకుని వారికి RFID బ్యాగ్ను కేటాయించి అక్కడి ర్యాక్లలో భద్రపరుస్తారు. భక్తులకు బార్కోడింగ్ విధానం ద్వారా రసీదును అందజేస్తారు. శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన వారికి ఈ పాదరక్షల కేంద్రంలో బార్కోడింగ్ ద్వారా స్కాన్ చేయగానే పాదరక్షలు ఏ ర్యాక్లో ఉన్నాయో వెంటనే తెలుస్తుంది. అక్కడి సిబ్బంది భక్తులకు సత్వరమే పాదరక్షలను అందజేస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి ఇటీవల సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభించిన పాదరక్షల కేంద్రాన్ని సందర్శించారు. పాదరక్షల కేంద్రం పనితీరును గమనించి భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి మాట్లాడుతూ మరో 3 ప్రదేశాలలో తిరుమలలో నూతనంగా పాదరక్షల కేంద్రాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం ప్రాంగణం, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం, కృష్ణతేజ గెస్ట్ హౌస్ ప్రాంగణాలలో నూతన పాదరక్షల కేంద్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. నమో వెంకటేశాయ. చెప్పుల మేనేజ్మెంట్కి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ క్వైట్ సక్సెస్ఫుల్. అంతకుముందు చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత వెతుక్కోవడం చాలా కష్టమయ్యి దాదాపు వీక్లో ఒక ట్రక్, ఒక లారీ చెప్పల్స్ వస్తూ ఉండేవి. ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక ఏజెన్సీ ద్వారా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశాము. ఇది లాస్ట్ 1.5 months 2 months నుంచి నడుస్తుంది. ఈరోజు వచ్చి చూడటంతో చాలా బాగుంది. దాదాపు <2% వేస్టేజ్ ఇప్పుడు ఉంది. మన వాళ్ళకు కూడా కాల్ చేసి మీరు చెప్పుల్స్ తీసుకోలేదు, రీజన్ ఏంటని మనం మళ్ళీ మన దగ్గర ఫోన్ నెంబర్తో ట్రాక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పడం ఏంటంటే మాకు ట్రైన్ టైం అయ్యో లేకపోతే ఫ్లైట్ టైం అయ్యో మేము వదిలేసి వెళ్ళిపోయాము అని చెప్పడం జరిగింది. వీక్లో ఓన్లీ 10 మంది మాత్రమే అలా చేయడం జరిగింది. అంతకుముందు దాదాపు ఒక ట్రక్ ఉండి మిగిలిపోయారు. దీనికి సింపుల్ టెక్నాలజీ, మనం లగేజ్లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో RFID సిస్టము, అదే RFID సిస్టము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మన బ్యాగ్కి RFID ట్యాగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే బ్యాగ్ తీసుకొని దాంట్లో చెప్పులు చేసి ఇస్తారో దాన్ని స్కాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే స్కాన్ చేస్తామో ఎగ్జాక్ట్గా స్కాన్ చేసినప్పుడు అది ర్యాక్ ప్లేస్ కూడా స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఆ ర్యాక్లో చెప్పుల్స్ ఆ బ్యాగ్ని పెట్టడం జరిగింది. తర్వాత స్లిప్ జనరేట్ చేసి ఎప్పుడైతే భక్తులకు ఇస్తామో వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ స్లిప్ చూపిస్తారో ఆ స్లిప్ని స్కాన్ చేస్తే ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పుద్ది, ఎక్కడ ఏ ర్యాక్లో ఏ ప్లేస్లో వాళ్ళ చెప్పుల్స్ ఉన్నాయని. అవి తీసి చాలా సింపుల్గా ఉంటుంది. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇది సక్సెస్ కావడంతో ఇంకొక 3-4 ప్లేసెస్లో కూడా టేకప్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చాలా ఆఫీసర్ చాలా కష్టపడి
దీన్ని సక్సెస్ చేశారు. ఇది భక్తులకు కూడా చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగుందని చెప్తున్నారు. సో ఇది రకంగా దీనివల్ల 2 ప్రయోజనాలు, వేస్ట్ అనేది తగ్గించవచ్చు, ఇంకోటి భక్తులు కూడా వాళ్ళ చెప్పుల్స్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. కొంతమంది రకరకాల చెప్పుల్స్ చాలా ఎమోషనల్ ఉంటాయి, అవి వాళ్ళు మళ్ళీ తీసుకొని పోవడం జరుగుతుంది. టీటీడీకి కూడా ఓ బెటర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీ క్రియేట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ ద వే ఇట్ హ్యాస్ బీన్ డన్. అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా, మన ఆఫీసర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈ సందర్భంగా అందరూ కూడా కంగ్రాచులేట్ చెప్తున్నాం. ఇంకా 3 ప్లేసులు, అన్నప్రసాదం దగ్గర ఒకటి, ఇక్కడ నారాయణగిరి దగ్గర ఒకటి, ఇంకోటి కృష్ణసేవి దగ్గర, అక్కడ కూడా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, పిలిగ్రిమ్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ 3 ప్లేసెస్లో కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాము. అది కూడా అయితే చాలా వరకే ఎక్కడా కూడా ఇటువంటి టెంపుల్స్లో కూడా ఎక్కడా కూడా ఇండియాలో ఇటువంటి సిస్టమ్ లేదు. ఇది ఒక్కసారి సక్సెస్ అయితే మేము అన్ని మఠాల వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు కూడా మేనేజ్ చేయాలి. చెప్పులు అనేది అదొక వేస్ట్గా కన్వర్ట్ కాకుండా ఎవరైతే చెప్పులు వేసుకొని వస్తారో వాళ్ళు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళ చెప్పులు వాళ్ళు తీసుకొని వెళ్తే అందరికి కూడా మంచిగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశ్వర. పాదరక్షల కేంద్రం వద్ద పాదరక్షలు అందజేస్తున్న భక్తులు, తీసుకుంటున్న భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన పాదరక్షల కేంద్రం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని వెల్లడిస్తూ టీటీడీ అందిస్తున్న వెలకెట్టలేని సేవలను ప్రశంసించారు. నా పేరు ధనరాజ్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, తెలంగాణ. నేను ఇప్పటికీ 2-3 టైమ్స్ వచ్చాను తిరుపతికి. బట్ ఎప్పుడైనా సరే ఫుట్వేర్ అనేది మనం వదిలిపెడితే మిస్అండికేషన్ అయ్యేది, ఎక్కడైనా మిస్ అయిపోయేది చెప్పులు మనకి. బట్ ఈసారి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, కొత్తగా సిస్టమ్ పెట్టారు, ఒకటి ఉచిత చెప్పులు అనేది సేఫ్గా పెట్టారు. బట్ ఇది చాలా బాగుంది. నేను లాస్ట్గా 2-3 టైమ్స్ నుంచి చూస్తున్నాను, కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదు నేను. ఇది చాలా బాగుందండి. మనం రాగానే మనం నెంబర్ తీసుకుంటున్నారు, నెంబర్ తీసుకున్న తర్వాత మనకు బ్యాగ్ ఇస్తున్నారు. ఆ బ్యాగులో మన చెప్పులు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని ఉంటాయని దాంట్లో వేసేసి సేఫ్గా మన లోపల భద్రంగా పెడుతున్నారు. మళ్ళీ మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మన చెప్పులు మనకు రిటర్న్ ఇస్తున్నారు. దాంతోపాటుగా మనకు టోకెన్ కూడా ఇస్తున్నారు. ఈ టోకెన్ త్రూ మనం ఆ చెప్పులు కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సిస్టమేటిక్ అనేది చాలా బాగుందండి. నమో వెంకటేశాయ నమః. ओम वेंकटेश्वराय नमः। हमें यहाँ का सिस्टम बहुत अच्छा लगा। हमारा यहाँ पर फ्री में चप्पल रखा गया है, सिस्टम बहुत अच्छा है, यहाँ का सारा सिस्टम बहुत अच्छा है। हम दिल्ली से आए हैं, हमारा नाम पूनम है और ये भैया बहुत अच्छे हैं जिन्होंने हमारा फ्री में स्लिप रखा, चप्पल रखा और स्लिप भी दिया है, वो भी बहुत अच्छे हैं और हमको सिस्टम बहुत अच्छा लगा। నమస్తే అండి, నా పేరు శ్వేత, తెలంగాణ హైదరాబాద్ నుండి వచ్చాను. సో ఇంతకుముందు చెప్పులు అనేవి రోడ్ సైడ్కి పెట్టేసి చెప్పులన్నీ ఎవరో తీసుకెళ్ళిపోతుండే. బట్ ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు, మంచిగా ఫ్రీ షూ కీపింగ్ స్టోర్ అని చెప్పేసి. ఇప్పుడు బాగుంది ఇది. మనకు ఒక బ్యాగ్ ఇస్తారు, వెళ్ళి అక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అక్కడ మనకు ఒక బ్యాగ్ ఇస్తారు అండ్ ఒక స్కానర్ ఇస్తారు, మనం స్టోర్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. वेंकटेश्वराय नमः। हम तिरुपति सेकेंड टाइम आए हैं, दिल्ली से आए हैं और इस बार हमने देखा कि हमारे जूते चप्पल बहुत अच्छे तरीके से इन्होंने सेफली अपने पास सबमिट किए हैं और हमें एक पर्ची भी दी है जिस पे QR कोड है। हम उसको स्कैन करके इनसे बात कर सकते हैं कि हमारे जूते चप्पल सेफ़ हैं या नहीं है। हम रास्ता भूल गए तो इनसे पूछ सकते हैं। काफ़ी अच्छा लगा ये चीज़। थैंक यू। ఓం నమో వెంకటేశాయ. మేమైతే తిరుపతికి అయితే మేము నకరకల్ నుంచి వచ్చామండి మా ఫ్యామిలీతో. మాకు చిన్న పాప ఉంది, 5 ఇయర్స్. వచ్చిన తర్వాత మేము చెప్పులు ఎక్కడ వదలాలి, దర్శనానికి ఎలా వెళ్ళాలని కొంచెం టెన్షన్గా ఉండేది. ఇక్కడైతే ఉచిత పాదరక్షలు ప్రవేశం అని ఇక్కడ స్థలము మంచిగా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే మేము చెప్పులు పెట్టుకొని ఒక టోకెన్ అయితే ఇచ్చారు. మేము ముందుకెళ్ళిన తర్వాత దాన్ని ఈజీగా కలెక్ట్ చేసుకోవడానికి టోకెన్ అయితే మనం చూపించి ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా సౌకర్యవంతంగా ఉంది మాకు. దేవస్థానానికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస్. మేము సకుండ సర్వారంగా రాజమండ్రి నుంచి వచ్చాము, కళ్యాణోత్సవం చేసుకున్నాము. ఈ చెప్పుల విషయం అయితే ఎక్కడ పడితే అక్కడ పూర్వం ఎక్కడ పడితే అక్కడ వదిలేవారు, ఇప్పుడు సౌకర్యంగా ఇచ్చారు తిరుపతి దేవస్థానం వాళ్ళు. అది టోకెన్ సిస్టమ్ పెట్టారు, ఫ్రీ షూ కీపింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. దీనికి దేవస్థానం వారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సాయి సుహాస్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఈరోజు కళ్యాణోత్సవం చేసుకున్నాను. ఈ చెప్పుల సిస్టమ్ వల్ల
చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టడం కొంచెం సౌకర్యంగా బాగుంది కాబట్టి టీటీడీ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. మేము దర్శనానికి వచ్చి క్యూ లైన్లో వచ్చినప్పుడు చెప్పులు పెట్టుకోవడానికి పక్కన ఈ కౌంటర్ ఇచ్చి పెట్టుకోవడానికి బాగుంది. ఇది చాలా నచ్చింది, అనుకూలంగా ఉంది, అందరికీ బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు సత్యనారాయణ. ఇంతకుముందు దర్శనానికి వచ్చినప్పుడు చెప్పులు ఎక్కడ వేయాలా అనే ఆలోచన ఉండేది ఎక్కువ. ఇప్పుడు క్యూ లైన్ పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి టోకెన్ కౌంటర్ ఉంది. మళ్ళీ దర్శనానికి వెళ్ళి దర్శనం అయిపోయినాక వచ్చాము, రిటర్న్ కౌంటర్లో టోకెన్ ఇచ్చి తీసుకున్నాము చెప్పులు. ఇక్కడ సిస్టమ్ బాగుంది ఇప్పుడు. ధన్యవాదాలు. నా పేరు ఉదయ్ కుమార్ అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడ గతంలో పోల్చుకుంటే మాత్రం అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. అప్పుడు ఒక చెప్పులు ఇప్పాలి అంటే దర్శనానికి వెళ్ళినా భోజనానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం అన్నప్రసాదానికి వెళ్తే అక్కడ ఫ్రీ కౌంటర్, అలాగే దర్శనాలకు వెళ్తే 300 రూపాయలు 300, సర్వదర్శనం అలాగా మనం ఏ దర్శనానికి వెళ్తే అక్కడికక్కడ ఏర్పాట్లు అవి చేయడం జరిగింది. నెక్స్ట్ వెంటనే టోకెన్ కూడా ఇస్తున్నారు. అదే లగేజీలు కూడా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అంతా బాగుందండి. ఈ టీటీడీ చేస్తున్న కార్యవర్గానికి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. చాలా బాగుంది ఏర్పాట్లు అయ్యింది.